అన్న అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలే. ఇవ్వల్ది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ వేస్తారు. నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకుని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటున్నాక అందరు కట్టుబడి ఉంటాం. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మీ అధ్యక్ష ఎన్నికలో చంద్రబాబు వస్తాం లేదా? ఇప్పుడు అన్ని ఫాల్తు మాటలు అంటారు. వాటిని ఎవరు సోషల్ మీడియా పడుతున్నారు, నేను కూడా చూసినాను. అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు. అడగడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్లకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. దాన్ని ఎవ్వరు తప్పు కొట్టరు. అన్న అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలే. ఇవ్వల్ది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ వేస్తారు. నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకుని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటున్నాక అందరు కట్టుబడి ఉంటాం. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మీ అధ్యక్ష ఎన్నికలో చంద్రబాబు వస్తాం లేదా? ఇప్పుడు అన్ని ఫాల్తు మాటలు అంటారు. వాటిని ఎవరు సోషల్ మీడియా పడుతున్నారు, నేను కూడా చూసినాను. అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు. అడగడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్లకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. దాన్ని ఎవ్వరు తప్పు కొట్టరు.